పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంత వేస్ట్ ఫెలో. డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా యాజ్ పర్ ఇండివిడ్యువల్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం ఎవరినైనా సరే విమర్శించే హక్కు ఉంది. తిట్టడం కాదు, వేస్ట్ ఫెలో అనేది అదేమో పెద్ద భూతేం కాదు. ఇప్పుడు ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానే కాబట్టి మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం పొలిటికల్ పార్టీ అనేది ఎన్ని పక్కన పెడితే ఆయనకు బ్యానర్లు కట్టిన వ్యక్తిగా, ఆయన సినిమా రిలీజ్ అయితే గొడ్లు చించుకున్న వ్యక్తిగా నాకు పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా సంబోధించే హక్కు నాకుంది. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటారు మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు. ప్రకటించారు ఆయనే ఉండే తల్లచేరు ఎందుకని ఇప్పుడు ఆ తెలంగాణలో చేసేవాడైతే తెలంగాణలో ఉండే వ్యక్తి కాబట్టి ముందు అటు నుంచి ఇటు రావాలి. అవును కదా, ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాడు, ఆయనకు ఓటర్ ఐడి అన్ని తెలంగాణలో ఉన్నాయి. మరి తెలంగాణలో ముందు పోటీ చేసి ఆడ గెలిచి ఏడకు రావాలి కదా. మరి ఎందుకు ఈ ఏడుకు వచ్చి ఇప్పుడు ఆడికిపోతుండు? లేదు, ఇప్పుడు తెలంగాణలో అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంది? వాళ్ళిద్దరూ అక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు, ఒకళ్ళు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు మేము దిద్దుతాం తెలంగాణని, మేము దిద్దుతాం అంటే పోటీ పడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు అక్కడ పరిస్థితిలో ఒకరికొకరు పోటీ పడి తెలంగాణని డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకేమైనా కొత్త పోయి ఉద్ధరించేది ఉంది అక్కడ? ముఖ్యమంత్రి అవుతారేమో అక్కడ పోటీ చేసి. విజయ్ గారు లాగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణలో అవునండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ గా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అలాగే తెలంగాణలో కూడా సింగిల్ గా వెళ్ళి ముఖ్యమంత్రి అవుతారు. అంటే మీరు అంతగా అభిమానిస్తున్నారంటారా, మరి ఆయన మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు? అవును, మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు, ఆయన నోరు విప్పితే చాలు అని చించుకున్నాం. గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ సమక్షంలో ఆయన అన్ని సినిమాల్లో కల్లా మాట్లాడిన ఫస్ట్ సినిమా ఏంటి అంటే కొమరం పులి ఆడియో మీట్ లో మాట్లాడారు. అది కూడా ఏంటంటే ఏఆర్ రెహమాన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడు ఈ సినిమా పనిచేశాడు, ఆయన కోసం నేను నోరు విప్పాలని మాట్లాడారు. ఆ తర్వాత అత్తారింటి దారేది సినిమా 20 మినిట్స్ పైరసీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా మాకు గూస్ బంప్స్ అయ్యాయి. ఆ రోజు అలా ఉంది. ఈ రోజు అసలు నేను మాట్లాడబోతాను ఆయన బాగు, మేమన్నా ఏదన్నా టేప్ కొని పోయి మూతికైతే పోయిదండ, అరే రంగా గారికి టీ ఇచ్చా అంటాడు, రంగా గారు ఎవరో నాకు తెలియదు అంట. ఇవన్నీ అంతా సభ్య సమాజం మొత్తం చూస్తున్నారు, సభ్య సమాజం అంతా చూస్తున్న విషయమే కదా. గద్దర్ గారికి కారు ఇచ్చా అంటాడు. అండ్ అసలు మాట్లాడేదానికి కూడా ఏంటంటే కొంచెం మూడు భాషలో ఉంటది అన్నమాట. నోటికి వచ్చిందే మాట, డాష్ వచ్చిందే డాష్ అన్నట్టు ఉంది. ఫైనల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే ఇండియాస్ బెస్ట్ అన్నాలెడ్జబుల్ పర్సన్, ఎటువంటి పరిజ్ఞానం లేని, పరిపక్వత గానీ పరిజ్ఞానంగా లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఒక మతి స్థిమితం లేని మనిషి కింద పరిగణలోకి తీసుకోవచ్చు. ఏంటి 2 ఏళ్ళైంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఏముంది ఏం చేయట్లేదు, అన్ని చేసేసాం, అందరూ హ్యాపీగా ఉన్నారంట ముఖ్యమంత్రి గారు. బూతులేదు జనాలు వద్దులేరు అంటే మీకైతే నచ్చలా ప్రభుత్వం? లేదు. నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏంటి తేడా? జగన్ అయితే చెప్పినని చేసిండు, చంద్రబాబు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు. అమరావతి ఈసారైనా పూర్తవుతుందా? కాదు బ్రో, జగనే చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తేనే చెప్పడు. వస్తారా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా పక్క. అక్కడ 3 పార్టీలు కలిసే ఉన్నాయి కూటమి. అదే ఇంకో 3 కలిసినా ఏం కాదు బ్రో. జగన్ గారు ఈసారి మాత్రం పక్క చెప్తున్నా, పాదయాత్ర చేస్తారంట. చేస్తే ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? పాదయాత్ర చేసినా చేయకపోయినా జగన్ ఈసారి. చెయ్యకపోయినా కూడా అది ఏ నమ్మకంతో చెప్తున్నారు జగన్ గారు మరలా అని? తెలుసుగా, తెలిసిపోతుంది. చూస్తున్నాం కదా. సరే, తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. సో దాని మీద మీ అభిప్రాయం? ఎందుకులే బ్రో, ఆడ కూడా పరువు పోగొట్టుకుంటాం తప్ప ఏం లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం ఆయన ఏపీలో. అవునా? ఏపీలో డిప్యూటీ సీఎం ఆయన. నాకు తెలీదు అసలుకి. ఉప ముఖ్యమంత్రి ఆయన. ఏమో గానీ. ఓకే, సరే, మీ ఉద్దేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి అసలు పోలికి లేదు, కలపకూడదు. విజయ్ అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హీరోనే, ఈయన సినిమా హీరోనే. అవును, ఆయన పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా మాట్లాడుకుంటే. అవునా? కానీ నాకు తెలిసి విజయ్ రాజకీయంగా మాట్లాడుకుంటే విజయ్ గారికి సాధ్యమైనది పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? విజయ్ గారికి ఎందుకంటే కష్టం చేస్తాడని నమ్మకం అయితే ఉంది. అదొకే. నా ప్రశ్న ఏంటంటే విజయ్ గారు సింగిల్ గా వెళ్ళి ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాలేదనుకుంటున్నారు మీరు?
ఫాలోయింగ్ పవన్ గారి ఫాలోయింగ్ లేదు లేదు లేదు. మరి ఫ్యాన్స్ అంతా వీళ్ళందరూ వచ్చేవాళ్ళంతా వీళ్ళంతా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు లేదు అంతే. ఫైనల్ గా వచ్చే 2029 ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే జగన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ నడుస్తుంది ఎక్కువగా, మీరు వినే ఉంటారు. తెలంగాణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ అసలు మనకి తెలియదు. తెలంగాణ కాదు బ్రో, అక్కడ వాళ్ళు ఈయన గురించి మాట్లాడతారని సోషల్ మీడియా బాగా నడుస్తుంది. మరి చూసారో లేదో చూసా యూట్యూబ్ లో మన ఇది ఫోన్ లో. దాని మీద మీ అభిప్రాయం అంటే ఏపీ డిప్యూటీ సీఎం అటాక్ చేయట్లేదు, ఆడన్న పోయి కొద్దిగా ఆడన్న చేస్తే బాగానే ఉంటుంది. మరి పోటీ చేస్తారంట తెలంగాణలో కూడా. చెయ్యాలి ఎండు నుంచి వెళ్ళిపోతే మంచిదేగా, మనకి ఇక్కడ కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇదే తెలంగాణలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఏముంది, మళ్ళీ అక్కడ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. ఓకే, ఫ్యాన్స్ కోసం ఆయన పోటీ చేసి ఫ్యాన్స్ కోసమే. వెళ్దాం ఏమవుతాయి ఏ రావు కరాఖండిగా వెంటనే చెప్పేశారు. కూటమి గడితే ఆయన అక్కడ కూడా తెలంగాణలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీతో కలిసి జనసేన వెళితే జనసేన బీజేపీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ టిఆర్ఎస్ మళ్ళీ షర్మిలక్క కాంగ్రెస్ మొత్తం 10 మంది 11 మంది అయ్యేటట్టున్నారు. క్రికెట్ టీం ఉంది తెలంగాణ ఎలక్షన్ వస్తే తల కొద్దిగా పంచుకుంటారు. తమిళనాడులో మొన్నటి జరిగింది విజయ్ సీఎం అవ్వాలంటే ఎంతమంది గెలవాల్సి వచ్చిందో నెక్స్ట్ తెలంగాణ ఈయన ప్రభావం ఎంతవరకు ఉండదు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తెలంగాణలో? ఏడ ఏం లేదు, ఏడ అంటే కూటమి కాబట్టి గెలిచారన్న. లేదంటే అది కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఓకే ఏముంది. తెలంగాణ మాత్రం ప్రభావం చూపించారంటారు. మనం చేశారు కన్నా, మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేశారు. ఏమి లేదు, పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేశారు. అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టి పెట్టి తెలంగాణ నిరూపించుకోమని ఏముంది సార్? చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అంటే ఆయనకి అంతా కూడా ఫాలోయింగ్ అంతా ఆయన సినిమా యాక్టర్ మీద ఉంది, కానీ ఆయన కూడా కొన్ని విషయాల్లోని చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంది. తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు మాకు కనిపించే మార్పు కాదు, మాకు కనపడతలేదు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ పక్కన ఉన్న వాళ్ళు ఆపుతున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేంత అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చిన శాఖ న్యాయం చేస్తున్నాడా? ఇచ్చిన శాఖ సరిగ్గా చేస్తున్నాడంటే ఎక్కడ మాకు కనపడితే కదా. ఎక్కడ ఆయన అంతా ఎక్కువగా ఏంటంటే అటు ఉంటాడు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం ఆ వైపు అటు చూసుకున్నాడు, కానీ సిటీలో తక్కువ. తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నాడు. పోటీ చేస్తే అక్కడ ప్రభావం ఏమైనా చూపించింది అంటారా? తెలంగాణలో పోటీ చేయడం అంటే తెలంగాణ వాళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుంటదండి. వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడే విధానం చాలా తేడాగా ఉంటది. వాళ్ళు మాట్లాడి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. వాళ్ళు ఆ రోజు 2గా విభజించినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం బాగుంది. కవిత గారు అంటున్నారు, ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ అమరావతిలో నేను రాకుండా చూసుకో. అది వాస్తవమే కదండి, మాజాగిరి అంటున్నారు. అది వాస్తవమే కదా. మాజాగిరి అంటే ఇప్పుడు ఎవరైనా ఎవడికి పెళ్లి అయితే వాడి భార్య పిల్లలను వాడు చూసుకుంటూ వాడికి ఉంటది కదా. అట్లాగే వాళ్ళు అంటున్నారు మా రాష్ట్రం సంపాదించిన ఆస్తిలో కూడా మాకు సగం వాటా ఉంది, ఎందుకంటే మా నైజంలోనే నీ సినిమాలు ఎక్కువ చూసారు, ఇక్కడ తెలంగాణ సొమ్ము నీ కార్లు అన్నింటిలో సగం వాటా మాది అనేసి కవిత గారు అంటున్నారు. మరి దాని ఏమండి, పాత ఎన్ని తోడుకుంటూ వస్తా ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి రావండి. ఆ రోజు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే బాగు చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ బాగు చేసిన నెత్తిని పెట్టుకుని అవతల వస్తారు, వాళ్ళు రాలేరుగా, ఎక్కడెక్కడ వదిలేసి రావడమే. 2గా విభజన అయిపోయింది, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకున్నారు. మనం వెళ్ళి దాంట్లో ఏలు పెట్టకూడదు, వాళ్ళు ఇటు వచ్చి ఏలు పెట్టకూడదు. అది ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని అన్నారు పవన్ కళ్యాణ్. ఏంటండి ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అన్నారు, దానికి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడారు. అది వాళ్ళ సొంత విషయాలండి, అవి మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు మన రాజకీయంలో మనం ఏలు పెట్టేది ఒక మాట అన్నారు పొన్నం ప్రభాకర్ రావు గారు. ఏమన్నారంటే బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా చేస్తామని. ఎవరు చూసారండి డబ్బులు తీసుకున్నదండి? ఇవన్నీ ఏంటి పుకార్లుగా వస్తాయి. రెండోది ఏంటంటే జనాల్ని డైవర్ట్ చేయడానికి కూడా కొన్ని మాటలు వస్తా ఉంటాయి. ప్రతి మనిషి మాట్లాడేది ఆయన తింటున్నాడు ఈయన తింటున్నాడు అంటే ఎవడు వెళ్ళి చూడలేదు, వాడికి ప్యాకేజ్ ఇచ్చారంటారు. ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు ఆయన కూర్చొని మన సంతకాలు పెట్టి ప్యాకేజీలు ఇచ్చారు, ఇక తెలియదు. కాకపోతే మనుషులు ఏంటంటే వాళ్ళు తెలిసినంత వరకు వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద బుర్రజాలదాని వీళ్ళు బుర్రజాలదాని వాళ్ళు ఇలా చేసుకుంటారు తప్ప. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఆయన గురించి ఏం చెప్పలేనండి, ఎందుకంటే నేను చాలా సార్లు పరిపాలన ఆయన పరిపాలన చేసేది ఏముందండి, డిప్యూటీ సీఎం, అంతేగాని ఆయన పరిపాలన చేసేది ఏముంది? రాజకీయంగా ఆయన కూడా ఫస్ట్ లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుందండి, అది కరెక్ట్ గా లేదు. దాని గురించి మనం మాట్లాడలేము. 2 సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ఏమనిపిస్తుంది 2 సంవత్సరాల కూటమి పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో
ఉన్నది భయ ఉంచుకున్న ప్రభుత్వం ఇది. ఓకే. ఉన్నది భయ ఉన్నది భయ ఉంచుకో. ఎన్టీ రామారావుని మోసం చేశాడు, ఈయన గెలిచాడు. ఓకే. ఆయన ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్ళు మంచి చేసింది. రైతాంగానికి మొక్కుతోనే ఇబ్బంది పెట్టాడు. ఓకే. సో మిగతా జనాలు రైతులకి వాళ్ళు ఇస్తానన్న 20,000 ఇస్తా అన్నాడు. ఓకే. ఎవరికి ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు అంతే. ప్రభుత్వం అయితే 62 లక్షల మంది రైతుల అకౌంట్ వేసామని చెప్తుంది. ఏం చేశాడు? అకౌంట్ డబ్బులు వేసామని చెప్తున్నారు. మరి मोदी जी हमको 2 करोड़ होना नहीं तो मैं दूसरा पार्टी जाएगा. అవునులే. సరే నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మళ్ళీ వెనక్కి దక్కడు. ఓకే. యూ డోంట్ వెరీ థింక్. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం రాకపోతే చంద్రబాబు నాయుడు కాల్చొని చూస్తాను. ఆయన సందులో దూరతలేదు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు ఎదుర్కొని జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు ఒక సింగిల్ గా వస్తాడు, సింహంగా వస్తాడు. అదొకే గెలిచే అవకాశం నేను అడిగేది. వస్తాయి. ముగ్గురిని బలాన్ని ఎదుర్కొని ఎలా గెలుస్తారని. మీరు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టుకోవద్దు. ఈ జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఓడటానికి ఏదైనా చేయండి. సరే చివరిగా మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? జగన్ గారు అంటే ఇచ్చిన మాట తప్పడు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మోసం. కంపెనీలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? డిఎస్సి 16,000 పోస్టులు ఎక్కువ యాడిచ్చాడు? జరుగుతున్నాయి కదా. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఓన్లీ ఫుడ్ వరకే. అన్నా క్యాంటీన్. సరే మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే నాట్ అలౌడ్.